నమస్తే ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ కావడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6 అన్ని సెమిస్టర్లకు సంబంధించి ఎవరైతే 2, 4, 6 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారో, మిగతా వాళ్ళు బ్యాక్లాగ్ వాళ్ళు ఉన్నారో ప్రతి వాళ్ళకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. బ్యాక్లాగ్ వాళ్ళందరికీ కాదు, వైడబ్ల్యూఎస్ అట్లాగే 2016 నుంచి 19 వరకు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా ఫీజు నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడే. కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ టైం టేబుల్ కాదు, ఇది జస్ట్ రెగ్యులర్ వాళ్ళకి సంబంధించి అట్లాగే బ్యాక్లాగ్ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్ ఇది. మీరు స్క్రీన్ మీద బీకామ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి చూస్తున్నారు. సెమ్ 2, సెమ్ 4, సెమ్ 6 ఇవి మాత్రం జూన్లో స్టార్ట్ అవుతున్నాయి రెగ్యులర్ వాళ్ళకి సంబంధించి. అట్లాగే బ్యాక్లాగ్ అనేటటువంటి మేలో స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ మీద బీకామ్కు సంబంధించినటువంటిది చూస్తున్నారు. సెకండ్ సెమిస్టర్ బీకామ్ టైం టేబుల్ ఇది. రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్. రెగ్యులర్ వాళ్ళకు సెకండ్ సెమిస్టర్ కామన్ ఉంటుంది. బ్యాక్లాగ్ వాళ్ళకు 2019-20 బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు 3 అవర్స్ టైం డ్యూరేషన్తో ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. ఓల్డ్ వాళ్ళకు కూడా 2019, 20, 2021 బ్యాచ్ అందరికీ ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ న్యూ బ్యాచెస్ అట్లాగే ఓల్డ్ బ్యాచెస్ వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ 19-20 అని ఒకటి ఇచ్చింది కదా, 19-20 అట్లాగే 20-21 వాళ్ళకు కూడా ఇద్దరికి ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇవి రెగ్యులర్ బ్యాక్లాగ్ సంబంధించి అంటే జూన్ 10 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. జూన్ 10 నుంచి జూన్ 12, జూన్ 14 ఇట్లా రావడం జరుగుతుంది. ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇట్లా ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటిది మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ చూపిస్తా చూడండి. ఇది బీకామ్కు సంబంధించి ఫైనాన్షియల్, అకౌంటింగ్, బిజినెస్ లా అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటివి ఉంటాయి. బీకామ్ ఆనర్స్కు సంబంధించినటువంటిది కూడా ఇది సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ జూన్ 10 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. బీకామ్ ఒకటే కాదు, మిగతా అన్ని గ్రూపులు కూడా చూపిస్తాను చూడండి. ఇది మొదట అయితే బీకామ్ వాళ్ళకి సంబంధించి. ఇక 4th సెమిస్టర్కి సంబంధించి బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి 4th సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 9:30 నుంచి 12:30 PM వరకు ఉండడం జరిగింది. 9:30 AM to 12:30 PM వరకు రెగ్యులర్ బ్యాక్లాగ్ డిగ్రీ 4th సెమిస్టర్కు సంబంధించినటువంటిది ఇది. అట్లాగే 6th సెమిస్టర్కు సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్ బీకామ్ వాళ్ళకి సంబంధించి జూన్ 7 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. జూన్ 7 9:30 AM to 12:30 PM. గుర్తుంచుకోండి, సెమ్ 2 అనేది సెమ్ 2కు సంబంధించి జూన్ 10 నుంచి అట్లాగే సెమ్ 4, సెమ్ 6 ఏమో జూన్ 7 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. సెమ్ 4, 6 ఏమో 7 నుంచి, సెమ్ 2 ఏమో జూన్ 10 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం జరుగుతుంది. గుర్తుంచుకోగలరు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఉస్మానియా అఫీషియల్ పేజ్లో మీకు లభించడం జరుగుతుంది. ఇక సెమ్ 4కు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. రెగ్యులర్ బ్యాక్లాగ్కి సంబంధించి న్యూ ఓల్డ్ ఇద్దరికి కూడా సెమ్ 4 ఎవరైతే బ్యాక్లాగ్ ఉంటారో వాళ్ళకి సంబంధించి సెమ్ 4 రెగ్యులర్ బ్యాక్లాగ్కి సంబంధించి బీకామ్ ఆనర్సు అట్లా ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్ అనేది చూసుకోవచ్చు. ఇవి ఓన్లీ బ్యాక్లాగ్కు సంబంధించి జూన్ 10 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ అనేటటువంటివి. ఇట్లా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి బీకామ్ వాళ్ళవి మొదట చూసినాం కదా, అట్లాగే BBA వాళ్ళవి కూడా చూద్దాం. బీకామ్ ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. బీకామ్ 5th సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయంటే ఇది మే 16 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. మధ్యాహ్నం ఉండడం జరుగుతుంది. 2 to 5 PM మధ్యలో ఉండడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. ఇది BA వాళ్ళకి సంబంధించినటువంటి టైం టేబుల్. BA వాళ్ళకి సంబంధించి బ్యాక్లాగ్ సంబంధించినటువంటిది ఇది. బ్యాక్లాగ్ 3rd సెమిస్టర్కు సంబంధించి ఎప్పుడైతే 9:30 AM to
12:30 PM వరకు ఉండడం జరుగుతుంది. మే 16 నుంచి ఈ బ్యాక్లాగ్ అనేటటువంటిది థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ అనేటటువంటిది BA వాళ్ళకి సంబంధించి ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంగ్లీష్, తెలుగు, ప్రొఫెషనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు విత్ ఆన్సర్లు విత్ PDFలు అన్ని ఎక్స్ప్లెనేషన్ ఏమో యూట్యూబ్లో ఉంటుంది, ఆన్సర్ PDFలు ఏమో టెలిగ్రామ్లో ఉంటాయి. మీరు కొంత ఓపికతో వెతుక్కుంటే టెలిగ్రామ్లో ప్రతిదీ దొరుకుతుంది. BA 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ చూడండి, మధ్యాహ్నం ఉండడం జరుగుతుంది. మే 16 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. మీరు ఇదివరకు ఫీజు కట్టుకుని లేరనుకో, మీరు ఫీజు కట్టుకునపోతుందంటే మీకు ఫీజు ఎక్స్టెన్షన్ కూడా అయ్యింది. ఏప్రిల్ 15 వరకు వితౌట్ లేట్ ఫీజుతో విత్ ఫైన్ 500తో ఏప్రిల్ 2022 మధ్యలో కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. రెగ్యులర్ బ్యాక్లాగ్ ప్రతి ఒక్కరు BA BCom ప్రతి గ్రూప్కు సంబంధించినటువంటిది మీరు ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. BScకి సంబంధించినటువంటిది. ఒకవేళ మీ అన్న వాళ్ళు కావచ్చు, మీ సీనియర్స్ ఎవరైనా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 2001 నుంచి 2009-10 వరకు 4000 పెనల్ ఫీజుని, అట్లాగే 2010 to 11 నుంచి 2015-16 మధ్య 3000 పెనల్ ఫీజు, అట్లాగే 2016, 17, 18, 19 వీళ్ళు ఉంటారు, వీళ్ళు 2000 పెనల్ ఫీజుతో ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి రాయడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళందరికీ షేర్ కూడా చేయండి. డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించి BScకి సంబంధించి జూన్ 7 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం జరుగుతుంది. రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్కి సంబంధించినటువంటిది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంగ్లీష్ సబ్జెక్టు కోసం ఇంగ్లీష్ జూన్ 7, 11 నుంచి తెలుగు సబ్జెక్టు, ఇట్లా సెకండ్ లాంగ్వేజ్ యాడ్ తీసుకుంటే అది తెలుగు అని కాదు, మిగతా సబ్జెక్టులు అయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరికి తెలియకున్నా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా కనీసం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 4th సెమిస్టర్కి సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్. ఇది 2nd సెమిస్టర్కి సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్కి సంబంధించినటువంటిది. ఇది జూన్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు మోటుగా చెప్తున్నా కదా, సెమ్ 2 అనేది జూన్ 10 నుంచి రెగ్యులర్ బ్యాక్లాగ్, సెమ్ 4 అనేటటువంటిది జూన్ 7 నుంచి, సెమ్ 6 అనేటటువంటిది జూన్ 7 నుంచి. అది గుర్తుంచుకోండి. అన్ని గ్రూప్ వాళ్ళకు ఈ విధంగానే ఉంటుంది. BSc ఆనర్స్ ప్రతి ఒక్కరు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ అయింది. ఏప్రిల్ 15 వరకు కట్టుకోండి వితౌట్ లేట్ ఫీజుతో, విత్ లేట్ ఫీజుతో ఏప్రిల్ 2022 వరకు కట్టుకోండి. YWS వాళ్ళకు, అట్లాగే CBCSలో బ్యాక్లాగ్స్ అంటే సెమిస్టర్ సిస్టమ్ వచ్చిన తర్వాత బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు, ఇయర్ ఎగ్జామ్లు ఉన్నప్పుడు బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరు రాయండి. BBAకి సంబంధించినటువంటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. బిజినెస్ అనలిటికల్ సెమిస్టర్ 2, సెమిస్టర్ 3కి సంబంధించి బ్యాక్లాగ్. ఇది మే 16 నుంచి స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోగలరు. టైమింగ్స్ 3 hours ఉంటుంది, 9:30 AM to 12:30 PM వరకు. ఇది BBA వాళ్ళకు సంబంధించినటువంటిది. రెగ్యులర్కి సంబంధించి రెగ్యులర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు 4th సెమిస్టర్ రెగ్యులర్ మధ్యాహ్నం ఉండడం జరుగుతుంది. జూన్ 7 నుంచి ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ PDFలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు టెలిగ్రామ్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీకు PDFలు కూడా లభిస్తాయి. మీరు ఇంకా పాస్ కాలేకపోతుందంటే మీరు ఈజీగా పాస్ అయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్లో నా ఛానల్లో ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.